రైట్, బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఇక ఆంధ్రప్రదేశ్ అంశాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్లో కల్తీ పాలకు సంబంధించి, బాణాసంచాకు సంబంధించి, అంటే ఇటీవల బాణాసంచా పేలుళ్లకు సంబంధించి కూడా ఈ రెండు అంశాలకు సంబంధించి అటు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. సో కల్తీ నెయ్యికి సంబంధించి కూడా అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ ఆనాటి అధికార పక్షం, నేడు విపక్షం పార్టీకి సంబంధించి, జగన్ కి సంబంధించి సెటైర్లు కూడా వేశారు చంద్రబాబు. సో కల్తీపాల అంశం అయితే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక రకంగా రచ్చరాజేసింది. సో రాజమండ్రి లాంటి ఒక ప్రాంతంలో కల్తీపాల ఘటన, అదేవిధంగా కొంతమంది మృత్యువాత పడటం అందరినీ కలిసివేసిన పరిస్థితి. సో రాజమండ్రికి సంబంధించి చాలా పల్లెటూళ్ళు దగ్గరగా ఉంటాయి, సో కనెక్ట్ అయి ఉంటుంది. సో గ్రామాల నుంచి పాలు సేకరించి సో ఇండ్లకు పాలు సరఫరా చేసే టైంలో కల్తీ చేసి అమాయకుల ప్రాణాలు బలిగొన్నారన్న అంశం మాత్రం రాష్ట్రంలో ఒక రకంగా హీట్ పుట్టించింది. కల్తీ నెయ్యి అంశం ఏ విధంగా అయితే తెరపైకి వచ్చి రాజకీయ పార్టీల మధ్య చిచ్చురా చేసిందో, కల్తీ పాల అంశం కూడా తెర మీదకి వచ్చింది. సో అటు వైఎస్ఆర్సీపీ కూడా దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం చేసిన పరిస్థితి. కలెక్టర్లకు కూడా చంద్రబాబు కొన్ని క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చారు, బాణాసంచాకు సంబంధించి కానీ, కల్తీ పాలకు సంబంధించి కానీ, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ప్రజలకు అందే పథకాలకు సంబంధించి కానీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎంత దూకుడుగా వెళ్లాల్సి ఉంటుంది అనేది కూడా చంద్రబాబు మాట్లాడిన పరిస్థితి. సో కల్తీకి సంబంధించి చంద్రబాబు ఏం మాట్లాడారు ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు వాటర్ కంటామినేషన్, ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ? 3, ఫుడ్ అడల్టరేషన్, వాట్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇస్ డూయింగ్. 3వది ఈ బాణసంచాలు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోజివ్ ఉన్నప్పుడు వాట్ ఆర్ ఆల్ ది సేఫ్టీ మెజర్స్ వీఆర్ టేకింగ్? ఇట్ ఈస్ నాట్ ఆన్ పేపర్. I want to be very clear, we will redefine all these things. It cannot happen. Anybody will commit failure unte concerned officers పైన, ప్రజలు కూడా పిచ్చిగా చేస్తే వాళ్ళపైన కూడా కఠినంగా యాక్షన్లు తీసుకుంటే తప్ప ఈ కొద్ది మంది స్వార్థం కోసం సమాజంలో ఇలాంటి జరగడానికి వీలు లేదు. ఇక P4 గురించి మనం మాట్లాడుకుంటే చంద్రబాబు మానసపుత్రిక అంటారు. ఈ P4 కి సంబంధించి కూడా చంద్రబాబు మాట్లాడారు. ఏం మాట్లాడారు ఏంటి అనేది ఒకసారి మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూద్దాం. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. కానీ ఒక మంచి పని టేక్ ఆఫ్ కావాలని కొంచెం టైం పడుతుంది. అయితే మీరు పర్సూ చేయడం, ప్రజల్ని కన్విన్స్ చేయడం, ఫలితాలు చూపించగలిగితే ఇట్ విల్ హ్యావ్ ఏ ట్రెమెండస్ ఇంపాక్ట్ ఇన్ ఫ్యూచర్. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, కంపల్సరీగా P4 ని మీరు మానిటర్ చేయండి. 2047 54 లక్షల రూపాయలు తలసరి ఆదాయం. అయితే అలాంటి సమాజంలో పేదరికం వంటి జీవన ప్రమాణాలు సరిగా లేకపోతే ఈ డబ్బులు మనం చేసేది బిలియనర్ కోసం, ట్రిలియనర్స్ కోసం కాదు. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. రైట్, ఇక కలెక్టర్లతో చంద్రబాబు సమావేశానికి సంబంధించి అదేవిధంగా చంద్రబాబు ఏం మాట్లాడారు, ఎటువంటి విధానాలు తీసుకోబోతున్నారు, ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు మా ప్రతినిధి కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో గుడ్ ఈవినింగ్ కాంతి. మొత్తంగా చూస్తూ ఉన్నాం రాష్ట్ర రాజకీయాల్లో రకరకాల అంశాలు తెరపైకి వస్తుంటే కల్తీ నెయ్యి వ్యవహారం తెరపైకి వచ్చింది మొన్న, ఇప్పుడు కల్తీ పాల వ్యవహారం తెరపైకి వచ్చింది, ఒకవైపు బాణాసంచా పేలుళ్లు. సో రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా వీటి చుట్టే తిరుగుతున్నాయి. మరోవైపు చంద్రబాబు కలెక్టర్లతో మాట్లాడుతూ కూడా వీటిపై ఉక్కుపాదం మోపాలని చెప్పిన పరిస్థితి. అట్ ది సేమ్ టైం సో సంక్షేమ పథకాలు ప్రజలకు స్పీడప్ చేయాలి, ఇంకా వేగంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. P4 గురించి కూడా మాట్లాడారు. సో ఏంటి మొత్తంగా ఈ సమావేశానికి సంబంధించి చంద్రబాబు ఏం మాట్లాడారు, మీ దగ్గర ఉన్న ఫుల్ డీటెయిల్స్ ఏంటి కాంతి? వంశీ, గుడ్ ఈవినింగ్. ఈ ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రజలకు అందించేటువంటి పాలనకి సంబంధించి, అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు. అందులో భాగంగా ఈరోజు 6వ కలెక్టర్ల సమావేశం ఉదయం 10:30కు ప్రారంభమైంది. ఈ సమావేశంలో కీలకంగా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు సీరియస్గా ఆఫీసర్స్కి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకు అంటే
ప్రస్తుతం రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు త్వరితగతిన జరుగుతున్న నేపథ్యంలో కల్తీ పాల అంశం కావచ్చు, శ్రీకాకుళంలో డయేరియా అంశం కావచ్చు, అలాగే వేట్లపాలెంలో బాణాసంచా పేలుడు వల్ల దాదాపుగా అంతమంది మృతి చెందటం ఏదైతే పూర్తిగా కలచివేసిందని చెప్పారు. దాంతోపాటుగా ఇటువంటివన్నీ జరుగుతున్నప్పుడు వీటికి పర్మిషన్ ఇచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే కల్తీ పాలకి సంబంధించినటువంటి అంశంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తీసుకునేటువంటి డ్రైవ్స్ ఎందుకు నిర్వహించడం లేదు అనే దానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు ఇట్లానే వ్యవహరిస్తే తాను కూడా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది అంటూ కూడా కలెక్టర్లకు చెప్పడంతో పాటు ప్రతిరోజు కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం అనేది వారి బాధ్యతగా గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా కలెక్టర్లు వారంలో 8 రోజులు కూడా ఫీల్డ్కి వెళ్ళాలి, ఎక్కడ ఏం జరుగుతుంది అనే అంశాలన్నిటిపైన కూడా ఫోకస్డ్గా ఉండాలి. ఎక్కడ ఏం జరిగినా పూర్తి బాధ్యత అనేది కలెక్టర్ మీదే పూర్తిగా బాధ్యత ఉంటుంది. కాబట్టి అధికారులందరినీ కూడా సమన్వయం చేస్తూ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత కలెక్టర్ల పైన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్స్ అందరూ ఎంతో అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి చిన్న విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయడంతో పాటుగా ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎట్లాంటి చొరవతో ముందుకు వెళ్ళాలి, అలాగే ప్రజలకు ముందస్తు సహాయం అందించడం అనేది ఎంతవరకు చేస్తున్నాం అనే దానిపైన కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మరొకసారి రాష్ట్రంలో ఇటువంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉండాలి. అలాగే సెక్రటరీస్ కూడా వారంలో 4 రోజుల ఫీల్డ్కి వెళ్ళి ఎక్కడ ఏం జరుగుతుంది, అలాగే ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని గైడ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రిన్సిపల్ సెక్రటరీస్కి కూడా ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేయాలి అంటూ కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. దీంతోపాటు P4 అనేది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీని ద్వారా రాష్ట్రంలో పేదవారు అనేవారు లేకుండా చేయాలి, తలసరి ఆదాయం 54 లక్షల రూపాయలు వచ్చే దిశగా అడుగులు వేయాలి, 2047 విజన్ 2047 లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం చిన్న అంశంగా. సో మొత్తంగా కల్తీపాల వ్యవహారానికి సంబంధించి కూడా చంద్రబాబు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఓవైపు నెయ్యి అంశంతోనే రాష్ట్ర రాజకీయాలు గొప్పి కడుతూ ఉంటే సో పాలు అంటే సామాన్యులకు అందించాల్సిన పాల విషయంలో కూడా కల్తీ ఎందుకు జరుగుతుంది, క్షేత్రస్థాయిలో ఎందుకు పర్యవేక్షణ లోపం లేకుండా పోయిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. సో ఏంటి ఏమైనా ఒక స్పెషల్ చట్టాన్ని ఏమైనా తీసుకురాబోతున్నారా? అదేవిధంగా బాణాసంచా పేలుళ్లకు సంబంధించి కూడా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో శివకాశి ప్రసిద్ధి బాణాసంచాకు. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారో అధ్యయనం చేయాలంటూ కూడా చెప్తున్నారన్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఏం చేయబోతున్నారు ఈ 2 అంశాలకు సంబంధించిన? ఖచ్చితంగా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముందుగా ఏదైతే కల్తీ పాల అంశం పైన అలాగే డయేరియా పైన ముందుగా శ్రీకాకుళంలో డయేరియా వచ్చి ప్రజలు ఇబ్బంది పడిన పరిస్థితుల్లో ఎందుకు అలసత్వంగా అధికారులు ఉండాల్సి వచ్చింది, డయేరియా ప్రబలడానికి ప్రధాన కారణం వాటర్ కంటామినేషన్ ప్రధాన కారణంగా గుర్తించినప్పుడు అసలు వాటర్ కంటామినేషన్ అయ్యే వరకు కూడా ఎందుకు అధికారులు చూస్తూ ఊరుకున్నారు, ప్రజలను ఇబ్బంది పెట్టాల్సిన పని ఎందుకు వచ్చింది అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడటం ఒక ఎత్తైతే, ఇక కల్తీ పాలకి సంబంధించినటువంటి అంశంలో కల్తీ పాల అంశం అనేది పూర్తిగా ప్రజలకు సంబంధించి అంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు. ప్రతి ఒక్క అధికారికి కూడా ప్రతి దాన్ని క్షుణ్ణంగా ప్రజలకు చేరువయ్యేది వరకు అంటే గ్రామాల్లో దీనికి సంబంధించినటువంటి అవగాహన అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీకి సంబంధించినంత వరకు కూడా ప్రత్యేకంగా దీనికి సంబంధించి శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని చెబుతూనే ఇక P4 పైన కాన్సన్ట్రేట్ చేసి 2047 దానికి విజన్ 2047కి సంబంధించి కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు ఇది చిన్న అంశంగా కనిపించినప్పటికీ కూడా ఫ్యూచర్లో ఇది ఒక పెద్ద అంశంగా తయారవుతుంది. అప్పుడు దీనికి సంబంధించి ప్రజల్లో చర్చ అనేది ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది అర్థమవుతుంది. అయితే రాష్ట్రంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత ఖచ్చితంగా కలెక్టర్ల పైన ఉంది. ఎవరు కూడా ఎటువంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలని అయితే తీవ్రంగానే సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. వంశీ రైట్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా ఇంకొక అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు వస్తున్న అంశం. సో
మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ చంద్రబాబు